లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. హాయ్ అండి. సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ మీద సింధూర్పు కృష్ణారెడ్డి గారి నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సి రాంప్రసాద్ గారి దర్శకత్వంలో నూతన కథానాయకుడు నాగ్ అన్వేష్ అండ్ అందాల బొమ్మ కృతిక కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ వినవయ్య రామయ్య. నా వల్ల కాదయ్యా. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. ఎవరికి ప్రయోజనమే? ఏం మాడుతున్నారా? ఉన్న మాట అంటున్నానయ్యా. ఏంటి అదే? నీ సెల్ఫ్ వినడం నా వల్ల కాదయ్యా. ఓర్ బాబు, నేను చెప్పేది నా సెల్ఫ్ కాదురా. మరి ఇప్పుడు నేను చూసొచ్చిన వినవయ్య రామయ్య సినిమా గురించి. ఓహో, మరైతే కథ ఏంటో చెప్పయ్యా. చెప్తాను. ఈ కథ విలేజ్ లో జరుగుద్ది. విలేజ్ లో అల్లసరగా తిరిగే కుర్రాడు సంటి, ఎవరేమో నాగన్వేష్, ఆ పక్కింట్లో ఉండే జానికి, ఎవరు కృతిక. ఈ పిల్లేమో బాగా డబ్బున్న చౌదరి గారు అమ్మాయి. అయితే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరగబట్టి ఆ అమ్మాయి మీద మనోడికి చిన్న ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారద్దు పెద్దది గీడేపటికి. వెళ్ళి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ అమ్మాయికి. దాంతో ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు ప్రేమగా ఏమి ఎలాంటి నాకు తెలియదండి, మా నాన్న మాట నాకు వేదవకు, సారీ అంట ఆ పిల్ల. దాంతో మనోడికి బాధ కలిగేసి మందు వేసుకుని కొంచెం కోమలాగా వెళ్తాడు. ఇదే టైంలో ఈ పిల్లకు ఒక పెద్ద జమీందారు కుటుంబంతో సంబంధం కుదుర్చుకుని ఆ ఎయిర్పోర్ట్లో ఉంటాడు చౌదరి గారు. ఈ విషయం మన సంటిగడి ఫ్రెండ్స్కి తెలిసి, ఏంటి మన సంటిగడికి ఇంత అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆల్రెడీ పెళ్లి అడవుల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేస్తారు. ఎత్తుకొచ్చి ఇదే వెహికల్లో ఈ కోమాలో ఉన్న మన సంటిగడి కూడా వేసుకుని తీసుకుపోతాడు. ఈ విషయాలు ఏమీ తెలియని చౌదరి వర్గీయులందరికీ కూడా సంటిగాడే వాళ్ళ అమ్మాయిని లేపిపోయాడు అని చెప్పి మొత్తం డిసైడ్ అయిపోతారు. దాంతో వారు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత మన సంటిగాడి యొక్క ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి ఏమైందనే పాయింట్తో మన ముందుంచిన కథ ఈ వినవయ్య రామయ్య. మన సింధూరుపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చెప్తూ తీసిన ఈ సినిమాలో కథా కథనాలో ఎక్కడా కొత్తదనం లేకుండా భలే జాగ్రత్త పడ్డారా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన నూతన కథానాయకుడు నాగ్ అన్వేష్. కొత్త కుర్రాడని మంచి ఈజుందిరా. అతనికి సరిపడే మంచి కథలు ఎంచుకుంటే భవిష్యత్తు ఉంటది. బాగా చెప్పు. తర్వాత హీరోయిన్ కృతిక. దృశ్యంలో వెంకటేష్ గారు పెద్ద బాబా మంచి పెర్ఫార్మర్. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. మన ప్రకాష్ రాజ్ గారు చేశారు గంగోత్రి. ఇప్పుడు గంగోత్రి అంటావేంట్రా? గంగోత్రి సినిమాలో ప్రకాశ్ రాజ్ గారు చేసిన తండ్రి పాత్ర ఈ తండ్రి పాత్రకు దగ్గరగా ఉంటాను. మన బ్రహ్మానందం గారు చేశారు. ఈయనకి ఇలాంటి పాత్రలు రొటీనేరా, కాకపోతే ఈ సినిమాలో నవ్వించడానికి ప్రయత్నించారు. తర్వాత రామరాజ్ గారు, తర్వాత నరేష్ గారు, తులసి గారిని, యంగ్ మాధురు యంగ్ ఫాదరు. తర్వాత మన ఆలీ గారు, దువ్వాసి మోహన్, తర్వాత సప్తగిరి, ఆ తర్వాత రాజేష్ శ్రీధరరావు, శలపతిరావు, జైవాని, హేమ, వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు కనిపించారు. మన సకలక శంకర్, గెటప్ సీను, హరీష్, వీళ్ళు జబర్దస్త్ లో బాగా చేస్తారు. చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజరో తెలుసుగా. అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. బాబు ఎంత చేస్తారా? నువ్వు అలా చూడటం తప్పు కదా. నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడు. మీకు వస్తుంది తెలుసా, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని, వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను. తప్పించుకోలేదురా, ఇప్పుడే తగులుకున్నాం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ అందించిన మన ప్రవీణ్ పూడి. ఆయన ప్రయత్నం చేశారు. మరి మ్యూజిక్ అందించిన మన అనూప్ రూబెన్స్. సాంగ్స్ లో ఆయన మార్క్ అనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందిరా. మన సినిమాటోగ్రఫీ అందించిన రసూల్ ఎల్లూరు గారు సినిమాకి ప్రాణంగా నిలిచిందిరా కదా. తర్వాత నిర్మాత మన సింధూర్పు కృష్ణారెడ్డి గారు, సీనియర్ ప్రొడ్యూసర్. భారీ విజయాలతో సినిమాలు తీశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశారు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా తీశారు కాబట్టి నిర్మాణ విలువలు బాగున్నాయి. బాగా చెప్పు. ఇంకా ఫైనల్ గా క్యాప్టెన్ దర్శకుడు సి రామ్ ప్రసాద్. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు రామ్ ప్రసాద్ గారు కొత్త కుర్రోని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కథా కథనాలు పెద్దగా పట్టించుకోలేదేట్రా. నన్ను అడుగుతావేటి? నువ్వు నన్ను అడగట్లేదు. ఇక్కడ మనం ఎవరిని అడగడానికి ఉండదు. నన్ను నువ్వు అడుక్కోవాలంటే. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే.
ఎవరికి ప్రయోజనమే? వారు ఎన్నారంటవా ఆడ వెళ్తుందా ఎదురింటికుంటాను గోకేయడానికి. చిరునవ్వుతో లాంటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించినటువంటి దర్శకుడు సి రామ్ ప్రసాద్ గారి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత సింధూర్పు కృష్ణారెడ్డి గారి నిర్మాణంలో వారి అబ్బాయి నాగ అన్వేషణి హీరోగా పరిచయం చేస్తూ మన దృశ్యం సినిమా ద్వారా పరిచయమైన కృతికాని హీరోయిన్గా పెట్టి ప్రకాష్ రాజ్ లాంటి వద్దండులైన నటులను పెట్టి మన ముందుకి వినవయ్య రామయ్య అంటూ వస్తున్నారంటే ఖచ్చితంగా విభిన్నంగా ఉంటుందని ఆశపడి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి రొటీన్ కథాకథనాలతో సాగతీత సన్నివేశాలతో డిసప్పాయింట్మెంట్ కలిగించారు. అయితే ఒక యూత్ఫుల్ సినిమాను మనకు అందించడం కోసం దర్శకుడు ప్రయత్నం చేసినా ఇప్పటి ట్రెండ్ ప్రకారం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా చూపించలేకపోవడానికి కారణం కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం. ఏది ఏమైనా ఈ సినిమాలో పరిచయమైన హీరో మన కథానాయకుడు నాగ అన్వేష్లో మాత్రం పెర్ఫార్మెన్స్లో మంచి యూజ్ ఉంది. భవిష్యత్తులో మరిన్ని యూత్ఫుల్ సినిమాలకి అతను హీరోగా ఉపయోగపడతాడు, తెలుగు తెరకు సరికొత్త హీరో దొరికాడనే ఫీలింగ్ అయితే కలిగింది. అంచేత అతను తగినటువంటి కథల్ని అతను తగిన పాత్రల్ని ఎన్నుకుని హీరోగా ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ మన సింధూర్పు కృష్ణారెడ్డి గారు మరిన్ని మంచి సినిమాలతో వాళ్ళ అబ్బాయినే కాకుండా మిగతా హీరోలతో కూడా మన ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ సినిమాని దర్శకత్వం వహించిన రాంప్రసాద్ గారికి ఆయన సహకరించిన సాంకేతిక నిపుణులకి నటీనటులకి పేరు పేరుగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ టీం నుంచి మరిన్ని మంచి విజయాలు రావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. మరి నెక్స్ట్ వీక్ విడుదలయ్యే సినిమాలు ఏంటో చూసి అవి ఎలా ఉన్నాయో చెప్తాను. అప్పుడు దాకా మీరు మన నాగ అన్వేష్ వినవయ్య రామయ్య చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబు.